మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. ఇప్పుడు చలికాలంలో చలి తీవ్రత చాలా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ముఖ్యంగా ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలనే అనుమానం చాలా మందిలో కలుగుతుంది. దీని గురించి మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. నమస్తే మేడం. నమస్తే. సో వింటర్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనే ఆలోచన చాలా మంది చేస్తుంటారు. ఈ ఫుడ్ తీసుకుంటే ఏమన్నా మనకి హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుందేమో, సో కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. ఎలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే మంచిది అంటారు? వింటర్లో చాలా ఫ్రెష్గా వస్తున్నాయి అన్ని వెజిటబుల్స్, స్పెషల్లీ రూట్ వెజిటబుల్స్ తీసుకోవాలి. అంటే రాడిష్ కానీ క్యారెట్ కానీ ఇది ముఖ్యంగా తీసుకోవాలి. అంటే వింటర్ దుంప కూరలు అంటారు, అలాంటివి తీసుకోవచ్చు. అది మెయిన్. ఎందుకంటే ఈ సీజన్లో వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి మనకి ఇమ్యూనిటీ ఈ వెజిటేబుల్స్తోనే వస్తుంది. ఎక్కువ మాత్రలో ఈ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అంటే పాలకూర ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అంటే చిలకడ దుంపు అంటారు, చిలకడ దుంప అంటారు, కొన్ని చోట్ల గనిసిగడ్డ అంటుంటారు, క్యారెట్, ముల్లంగి ఇలాంటివన్నీ మంచివి అంటారా? ఇవన్నీ మంచిది. ఎందుకంటే ఈ సీజన్ ప్రకారంగా ఆ రూట్స్లో ఎక్కువ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ మైక్రోన్యూట్రియంట్స్ మనకి చిన్న ఇన్ఫెక్షన్స్కి కానీ ఇమ్యూనిటీ ఎక్కువగా ఇస్తుంది. అండ్ ఫైబర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. స్పెషల్లీ వింటర్లో ఏమవుతుందంటే మన థర్స్ట్ తక్కువ ఉంటుంది, ఎప్పుడు వాటర్ తాగము, దాహం తక్కువ ఉంటుంది. దానివల్ల మన బాడీలో కొంచెం వాటర్ డిప్లీషన్ అవుతుంది. ఈ వెజిటేబుల్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫ్రెష్గా క్రంచీగా ఉంటాయి, ఇంకా వాటర్ డిపాజిషన్ కూడా ఎక్కువ ఉంటుంది. బాడీ డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్. యాక్చువల్లీ డిహైడ్రేషన్ వోంట్ బి దేర్ అండ్ యూ విల్ గెట్ గుడ్ ఫైబర్ ఆల్సో. ఓకే, ఫైబర్ ఫుడ్ అంటే ఎలాంటి ఫుడ్ మేడం? ఫైబర్ ఫుడ్ అంటే మెయిన్లీ మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుంది. మనకి కాన్స్టిపేషన్ ఉండదు. ఫైబర్లో మంచి ప్లాంట్ ప్రోటీన్స్ కూడా ఉంటుంది. ఆ ప్లాంట్ ప్రోటీన్స్ మన బాడీకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫైబర్ ఉండే వెజిటబుల్స్ ఏంటి? స్పెషల్లీ క్యారెట్, రాడిష్, ఈవెన్ దిస్ స్వీట్ పొటాటో ఆల్సో. కొంతమంది ఈ కాలంలో స్వీట్ పొటాటో కూడా కన్జ్యూమ్ చేస్తారు. అండ్ ఆల్సో ఆల్ ద లీఫీ వెజిటేబుల్స్. కానీ ముల్లంగిని కొంతమంది ఎక్కువ లైక్ చేయరు, ఏదో సాంబార్లో అక్కడక్కడ వాడుతుంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ముల్లంగితో కొన్ని ఆహార వంటలు చేసుకోవచ్చా? ముల్లంగి పచ్చడి కానీ, ఫ్రై కానీ, కర్రీ కానీ అట్లా ఏదన్నా చేసుకోవచ్చు. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ స్మెల్ తో కొంతమందికి అలర్జీ. ఆ స్మెల్ ఎక్కువ సల్ఫర్ ఉంది, కానీ ఈ సీజన్ లో మనకి సల్ఫర్ ఎక్కువ కావాలి బాడీకి. సో కంపల్సరీ తీసుకోవాలి. మల్టిపుల్ వేస్ లో తీసుకోవచ్చు. అంటే పరాఠా లాగా కూడా, నార్త్ లో అయితే పరాఠా లాగా చేస్తారు, పరాఠా స్టఫింగ్ చేసి తీసుకుంటారు. లేకుంటే సాంబార్ లో కర్రీ లాగా తీసుకోవచ్చు. డ్రై సాలెడ్ లాగా కూడా కొంతమంది, కానీ కొంచెం ఇట్ విల్ బి లిటిల్ బిటర్, అందరికి నచ్చదు. అది టేస్ట్ ప్రకారంగా రెసిపీ చూస్ చేయవచ్చు, కానీ కంపల్సరీ కన్జ్యూమ్ అయితే చేయాలి. అది మెయిన్. క్యారెట్ అనేది చాలా మంది కూడా సలాడ్ లో తీసుకుంటుంటారు. అది సలాడ్ లో డైరెక్ట్ గా తీసుకోవడం ఫ్రెష్ గా మంచిది అంటారు, లేదంటే కుక్ చేసుకొని తీసుకోవడం మంచిది అంటారు? క్యారెట్ డైరెక్ట్ అంటే ఇప్పుడు ఫైబర్ లాగా కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు సాలెడ్ లాగా తీసుకోవాలి. కానీ విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువ క్యారెట్ లో ఉంది. అది కన్జ్యూమ్ చేయాలంటే ఏదో ఒక ఆయిల్ తో కలిపి చేస్తేనే బెస్ట్ విటమిన్ ఏ అబ్జర్ప్షన్ అవుతుంది. అందుకే గాజర్ హల్వా అవన్నీ చేస్తారు. ఎందుకంటే ఆ ఘీ కాంబినేషన్ తో విటమిన్ ఏ ఇస్ ఫ్యాట్ సాల్యుబుల్. సో విటమిన్ ఏ మాత్ర ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది మన బాడీలో ఆ కాంబినేషన్ లో తీసుకుంటే, స్పెషల్లీ క్యారెట్. సో కొంత స్వీట్ పొటాటో అనగానే దాంట్లోనే స్వీట్ ఉంది మేడం. yes. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా స్వీట్ పొటాటో? మీరు చెప్పినటువంటి ముల్లంగి కావచ్చు, లేదంటే క్యారెట్ కావచ్చు. స్వీట్ పొటాటో కొంచెం అవాయిడ్ చేయండి డయాబెటీస్ వాళ్ళు. రాడిష్, క్యారెట్ తీసుకోవచ్చు. క్యారెట్ లో కూడా కొంచెం స్టార్చ్ కంటెంట్ ఎక్కువ ఉంది, అందుకే తక్కువ మాత్రలోనే తీసుకోవాలి డయాబెటీస్ వాళ్ళు. రాడిష్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడం కోసం కూడా సలాడ్ ని ఫస్ట్ తీసుకుంటే, కుకుంబర్, క్యారెట్ ముందు ఫస్ట్ సలాడ్ లాగా తీసుకుని ఆ తర్వాత మీల్ తీసుకుంటున్నారు. అంటే బ్రౌన్ రైస్ ఆర్ వైట్ రైస్, ఏదో ఎనీ రైస్ తీసుకుంటున్నారు. అలా తీసుకోవడం వల్ల తక్కువ ఫుడ్ తీసుకుంటాము అనేది చెప్తున్నారు న్యూట్రిషన్ కానీ ఎవరైనా కానీ. సో అలాంటి వారు డైలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా క్యారెట్? అది సలాడ్ లో తీసుకోవచ్చు. కుకుంబర్ ఎక్కువ మాత్రలో తీసుకోవాలి. క్యారెట్ 2-3 స్లైసెస్ తీసుకోవాలి, ఎందుకంటే స్టార్చ్ ఎక్కువ ఉంది క్యారెట్ లో.
కొంచెం కేర్ఫుల్ గా క్వాంటిటీ రాడిష్ తీసుకోవచ్చు. అది కంపల్సరీ మీల్ ముందు అది సాలెడ్ కన్జ్యూమ్ చేసి మరి మీల్ తీసుకోవాలి. సాలెడ్ చేసినప్పుడు కూడా కొంచెం ఆయిల్ డ్రెస్సింగ్ చేస్తే ఆ విటమిన్ ఏ ఇంకా ఎక్కువగా సాల్యుబుల్ అవుతుంది. అంటే ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ చేస్తారు కామన్ గా, అది చేయవచ్చు సాలెడ్ లో. ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్ చేసి, లేకుంటే ఒక గ్రేట్ చేసి చట్నీ లాగా చేసి ఓకే. ఆయిల్ పెడితే కూడా అది బాగుంటది. సో ఇలా చేదుగా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ కూడా పడదు కాబట్టి ఇలా చట్నీస్ ద్వారా తీసుకోవచ్చు. చట్నీస్ radish ద్వారా ని. తీసుకోవచ్చు. So, ఈ మధ్య అయితే ఆమ్లా రాడిష్ చట్నీ కూడా చాలా మంది ఉపయోగ చేస్తున్నారు. C ఎందుకంటే విటమిన్ సి కాంబినేషన్ విటమిన్ కాంబినేషన్, ఇమ్యూనిటీ బాగుంటది. చిన్న చిన్న ఫీవర్, కోల్డ్ అవి పిల్లలకి కూడా ఉండదు ఆ చట్నీ తీసుకుంటే. అంటే ఇవి తీసుకోవడం వల్ల ప్రధానంగా అంటే కొన్ని వ్యాధులు తగ్గుతాయనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలమా మనం? ఎస్, ఎలాంటి వ్యాధులు తగ్గే అవకాశం ఉంది? మెయిన్లీ వెయిట్ గెయిన్ ఉండదు, వెయిట్ గెయిన్ ఇమ్యూనిటీ బాగుంటది, లివర్ ప్రాబ్లమ్స్ ఉండదు. లివర్ ఎందుకంటే ఈ రాడిష్ లో డీటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. ఓకే. రాడిష్ లో కానీ క్యారెట్ లో కానీ, అది లివర్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది. స్పెషల్లీ ఈ మధ్య ఫ్యాటీ లివర్ ఎక్కువ అయిపోయింది సిటీలో, స్పెషల్లీ అర్బన్ పీపుల్లో చాలా మందికి. ఇప్పుడు గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ ఫ్యాటీ లివర్ వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ వాళ్ళకి కూడా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు ఇట్లాంటి వెజిటేబుల్స్ తీసుకుంటే వెరీ గుడ్ ఫర్ లివర్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 వెజిటబుల్స్ వారంలో ఎన్నిసార్లు తీసుకోవాలి? ఎన్ని యూ కెన్ రోజులు టేక్ ఇట్ రెగ్యులర్లీ. ఇప్పుడైతే ఈ సీజన్ లో Everyday అయినా తీసుకోవచ్చు. ఎవ్రీడే కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వన్ డే ఒక వెజిటేబుల్ తీసుకొని ఇంకొక వన్ డే ఇంకోటి అట్లా మనం మల్టిపుల్ ఒక స్వీట్ పొటాటో కొంచెం జాగ్రత్త, ఎందుకంటే స్వీట్నెస్ ఉంది, క్యాలరీస్ ఉన్నాయి. సో టేక్ ఇట్ వన్స్ అ వీక్. బట్ మిగతా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు స్వీట్ డైలీ. పొటాటోని ఫుడ్ తో కలిపి తీసుకోరు, జనరల్ గా స్నాక్ లాగా తీసుకుంటారు. Snack అలా లాగా. తీసుకోవచ్చా మేడం దాన్ని? అది బెస్ట్. బాయిల్ చేసి కొన్ని మసాలా, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ కలిపి కూడా కొంతమంది స్నాక్ లాగా తీసుకుంటారు. స్పెషల్లీ స్వీట్ పొటాటో తీసుకుంటే సన్సెట్ ముందు తీసుకోవాలి. దట్ ఈస్ వన్ ప్రికాషన్. సో ఈ 3 కాకుండా నెక్స్ట్ ప్లేస్ లో ఇంకేమన్నా ఉన్నాయా? వెజిటేబుల్స్ లో అంటే ఇప్పుడు నెక్స్ట్ Vegetables లో. ఆమ్లా ఉంది. Hmm. ఆమ్లా, జింజర్, ఈ స్పైసెస్ కూడా వింటర్ లో చాలా ఉపయోగపడతాయి. స్పెషల్లీ అది టర్మరిక్. ఇప్పుడు రాజస్థాన్ లో అయితే, నా ప్లేస్ రాజస్థాన్ లో అయితే అది రా టర్మరిక్ కర్రీ ప్రిపేర్ చేస్తారు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అది హెల్త్. కష్టంగా ఉంటుంది కదా మేడం. Yes. టర్మరిక్ అంటే మనం పౌడర్ చేసుకోవాలంటే మనం జనరల్ గా యూస్ చేస్తాము. అంటే అది రాడిష్ లాగానే ఉంటది విత్ Oh. వాటర్. అది ఒక స్పెషల్ ట్రెడిషనల్ క్యూజిన్ అక్కడ. అది కర్రీ ప్రిపేర్ చేసి దాంట్లో అన్ని స్పైసెస్ ఇంకా కౌ ఘీ వేసి తీసుకుంటే ఏం రోగం రాదు అనుకుంటారు. ఎందుకంటే ఆ టర్మరిక్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. అది ఈ సీజన్ లోనే వస్తుంది, వెరీ లిమిటెడ్ ఆఫర్. వెరీ తక్కువ. లేకుంటే మరి మేము హల్దీ దూద్ చేయొచ్చు విత్ పౌడర్. యూ కెన్ మేక్ టర్మరిక్ హాట్. ఆ దూద్లో కూడా మంచిగా బాయిల్ చేసి మరి కొంతమంది డైరెక్ట్ గా హాట్ మిల్క్ లో కలిపి తీసుకుంటారు, అది రాంగ్ మెథడ్. ఆ టర్మరిక్ వేసి బాయిల్ చేసి మరి తీసుకోవాలి. అంటే అన్ని ప్రాపర్టీస్ టర్మరిక్ పీస్ కానీ లేదా పౌడర్ కానీ Powder. వేసి ఒకసారి వేసి మంచిగా బాయిల్ చేసి తీసుకోవాలి. అప్పుడు పాలంతా వేడి చేసి తర్వాత కొంతమంది పసుపు అది వేస్తుంటారు, తప్పు, అది అది తప్పు. అది తప్పు. అలాగే ఎలాంటి వెజిటేబుల్స్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి ఈ సీజన్ లో, వింటర్ సీజన్ లో? ఫ్యాట్ ఇండ్యూసింగ్ అంటే ఇప్పుడు పొటాటో, పొటాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఇవి కొంచెం అవాయిడ్ చేయాలి ఈ సీజన్ లో. స్పెషల్లీ పొటాటో బికాస్ ఇట్స్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్. అండ్ యూ ఆల్సో అవాయిడ్ డైరీ, పనీర్ ఇట్లాంటి ఓకే, కర్రీస్ పాల కూడా ఉత్పత్తుల్ని పన్నీర్ ని కూడా తక్కువ తీసుకోవాలి ఈ సీజన్ లో. పాలు మేడం? మిల్క్ ఆల్సో బిఫోర్ సన్సెట్ ఇఫ్ యూ టేక్, ఇట్స్ వెరీ గుడ్. కర్డ్ డెఫినెట్లీ అవాయిడ్ ఇన్ దిస్ సీజన్. డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సిందే. కర్డ్, యోగర్ట్, ఎందుకంటే మరి ఆ లంగ్స్ కి కోల్డ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ కూలింగ్ ఎఫెక్ట్ టు ద బాడీ. సో అవాయిడ్ దట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.